హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈరోజు అయితే నా స్కిన్ కేర్ చూపిస్తాను రొటీన్స్. నా ప్రెగ్నెన్సీలో నా స్కిన్ కేర్ ఏమేమి వాడాను, నా హెయిర్ కేర్కి ఏమేమి చేసుకున్నాను. మీరు ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ కూడా హెయిర్ లాస్ చాలా తక్కువ అవుతుంది. సో నేను ఏమేమి ప్రోడక్ట్స్ యూజ్ చేస్తానో అవన్నీ చూపిస్తాను. సో అయితే లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళి చూద్దాం. ఫస్ట్ అయితే నేను హెయిర్ ఆయిల్ పెట్టుకుంటా. నేను క్యాస్టర్ ఆయిల్ వాడతాను హెయిర్కి మాత్రం. యాక్చువల్గా అయితే కొంచెం హీట్ చేసి క్యాస్టర్ ఆయిల్ అనేది హెయిర్కి పెట్టుకుని మసాజ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. క్యాస్టర్ ఆయిల్ మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అందరూ జిడ్డు ఉంటుంది అనుకుంటారు, కానీ బట్ అది జిడ్డు ఏమంత ఉండదండి, చాలా బాగుంటుంది. మీరు యూజ్ చేయండి, మీకు అర్థమవుతుంది. జిడ్డుగా ఉండదు. హెయిర్కి అప్లై చేసిన తర్వాత నార్మల్గా ఉంటుంది. ఇంకా మనకు కొబ్బరి నూనె పిల్లోస్కి వాటికి అంటుతుంది, కానీ క్యాస్టర్ ఆయిల్ అస్సలు అంటదండి. చాలా బాగుంటుంది. మీరు హెడేక్ కూడా పోతుంది. మీకు హెడేక్ ఉన్నప్పుడు కూడా క్యాస్టర్ ఆయిల్ తీసి ఇలా తల మీద పెట్టుకున్నా మీ హెడేక్ అనేది చాలా తగ్గుతుంది. క్యాస్టర్ ఆయిల్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అయితే వన్ అవర్ బిఫోర్ అన్న హెడ్ బాత్కి రాస్తాను, లేకపోతే డే బిఫోర్ అన్న రాసుకుంటాను క్యాస్టర్ ఆయిల్. తర్వాత కొంచెం స్క్రబ్ అనేది యూజ్ చేస్తా అప్పుడప్పుడు వీక్లీ వన్స్. మనం అంత కేర్ తీసుకోం కదా ప్రెగ్నెన్సీలో. ఎప్పుడైనా వీక్లీ వన్స్ కానీ నాకు ఎప్పుడు ఒప్పుకుంటే అప్పుడు స్క్రబ్ అనేది నేను యాక్చువల్లీ సున్నిపిండి వాడతాను. సున్నిపిండి లేదు హోమ్ మేడ్ది అని అంటే మాత్రం ఇలా కాఫీ పౌడర్ అండ్ పంచదార రెండు కలిపి వేసుకుంటాను. చాలా వరకు అయితే హనీ యూజ్ చేస్తారు. నాకు హనీ అంత సెట్ కాలేదు, ఎందుకో తెలీదు. సో నేను పెరుగు యూజ్ చేస్తాను. పెరుగు అయితే బాగుంటుంది. నాకు స్కిన్కి కొంచెం, నాది చాలా డ్రై అండ్ సెన్సిటివ్ స్కిన్, డ్రై అండ్ టూ మచ్ డ్రై అయిపోతుంది స్కిన్. సో అందుకు పెరుగు అయితే నాకు కొంచెం మాయిశ్చరైజింగ్ అనిపించింది కంపేర్ టు హనీ. సో మంచిగా దాన్ని మిక్స్ చేసుకొని ఇలా స్క్రబ్లా యూజ్ చేస్తాను. కాఫీ బాగా యూజ్ చేస్తున్నాను. డెడ్ స్కిన్ సెల్స్ని బాగా రిమూవ్ చేస్తుంది కాఫీ అనేది. స్కిన్ కూడా చాలా బ్రైట్గా అనిపిస్తుంది. మనకు కూడా కొంచెం మనకు డిఫరెన్స్ తెలిసింది అనమాట. మనం యూజ్ చేసిన తర్వాత బ్రైట్గా అనిపిస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్ పోతాయి, మంచిగా అనిపిస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. సో అయిపోయిన తర్వాత నేను హెయిర్ అయితే డ్రైయర్ ఏం యూజ్ చేయను. ఎప్పుడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా నేను యూజ్ చేయను. న్యాచురల్గా డ్రై అవ్వడానికి చూస్తాను. సో హెయిర్కి అయితే కట్టేసి వదిలేస్తాను. తర్వాత అది రోజంతా అలా వదిలేస్తా, క్లిప్ పెట్టేసి వదిలేస్తాను అంతే. స్కిన్కి వచ్చేసి మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నా. హలో స్కిన్ వాళ్ళది మాయిశ్చరైజర్ అండి. ఇది చాలా బాగుంది. మీరు నా స్కిన్ చూస్తే అసలు చాలా బాగా డ్రై, అది పాచిగా వచ్చింది ఫస్ట్లో, ప్రెగ్నెన్సీ ఫస్ట్లో. బట్ తర్వాత ఆ స్కిన్ మాయిశ్చరైజర్ వాడిన తర్వాత మీరు నమ్ముతారో లేదో భలే పనిచేసిందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, అది భలే పనిచేసింది. తర్వాత నేను డర్మాకోది SPF 15 సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నేను సింపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాను, మరీ అంత ఎక్కువ ప్రోడక్ట్స్ అని యూజ్ చేయను. నాది చాలా సెన్సిటివ్ స్కిన్. నా ప్రోడక్ట్స్ ఏమైనా యూజ్ చేస్తే నాకు స్కిన్ వెంటనే రియాక్షన్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అయితే మస్ట్. అది కూడా ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం లైట్గా వాడతాను. బయటికి వెళ్తే మాత్రం కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే, ఎక్కువ అమౌంట్లో. సో కొంచెం సన్ స్క్రీన్ పెట్టేస్తున్నా. అప్లై చేసుకున్న తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాను. మీకు కూడా సన్ స్క్రీన్ అలవాటు లేకపోతే సన్ స్క్రీన్ అనేది అలవాటు చేసుకోండి. సన్ స్క్రీన్ చాలా బాగా పనిచేస్తుంది. నాకు అంతకుముందు సన్ స్క్రీన్ గురించి పెద్ద తెలీదు. దాని గురించి తెలిసిన తర్వాత వండర్ చేసింది నా స్కిన్ మీద అయితే. సో ఇక్కడ నుంచి ఎవరైనా సన్ స్క్రీన్ యూజ్ చేయట్లేదంటే ఇప్పటి నుంచి తప్పకుండా యూజ్ చేయండి. తర్వాత మీరే డిఫరెన్స్ చూస్తారు సన్ స్క్రీన్ ఎలా యూజ్ అవుతుందని. బట్ SPF 50 అవసరం లేదు. స్టార్టింగ్ ఇంట్లో ఉన్న వాళ్ళకి నార్మల్ 30 ఆ రేంజ్ అయితే ఓకే, పర్లేదు, అలా వాడచ్చు. SPF 50 బాగా ఎండలో తిరిగే వాళ్ళకి కావాల్సి వచ్చేది. ఇదివరకు నేను కాలేజ్కి అటు వెళ్ళేటప్పుడు అది తీసుకున్నా. సో అప్పటి నుంచి అదే కంటిన్యూ చేస్తున్నా. సో అలా అనమాట. ఇప్పుడైతే నేను ఇంట్లోనే కాబట్టి అంత పెద్ద యూజ్ చేయను. అందుకే కొంచెం అమౌంట్ తీసుకుంటున్నా సన్ స్క్రీన్. లిప్స్కి వచ్చి నార్మల్ వ్యాజ్లిన్ యూజ్ చేస్తాను ఫస్ట్ నుంచి. ఇది నాకు బాగా పనిచేసింది వ్యాజ్లిన్. సో బాగుంటుంది. నేను పాండ్ శాండిల్ పౌడర్ వాడతా. దాంట్లో కూడా కొంచెం సన్ ప్రొటెక్షన్ ఉంది. సో అందుకు చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. పౌడర్ అనేది ఇలా స్టిక్కీగా ఉంటే నాకు ఇలాగా అనిపిస్తుంది. సో పౌడర్ రాస్తే కొంచెం స్వెట్ కూడా కంట్రోల్ అయినట్టు నాకు అనిపించింది. ఇవంతా వేసిన తర్వాత మనకు కొంచెం అటు ఇటు నడిస్తే కూడా స్వెట్ బాగా వస్తుంది. సో స్వెట్ కంట్రోల్ లాగా అనిపించింది పౌడర్ రాయడం వల్ల. సో అందుకు రాస్తున్నా. నాకు జిడ్డుగా ఉంటే అంత నచ్చదు. అండ్ దిస్ ఈజ్ అనదర్ వండర్. హలో స్కిన్దే బాడీ బటర్ అని వచ్చింది. ఇది ఎంత బాగుందో అసలు ఈ స్కిన్కి. చాలా మంచి రిజల్ట్స్ ఇచ్చింది నా స్కిన్కి. ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో
బాగుంది. అసలు స్కిన్ చాలా పగిలినట్టు క్రాకీగా అనిపించింది. మీకు కనిపిస్తుంది ఇప్పటికీ లైట్గా లైన్స్ ఉంటాయి, ఫైన్ లైన్స్ అనేవి. సో నాకు అలా నచ్చలేదు. అసలు ఏ ప్రోడక్ట్ యూజ్ చేసినా నా సెన్సిటివ్ స్కిన్కి అంత సూట్ అవ్వలేదు. ఇది మాత్రం చాలా బాగా అనిపించింది. కన్సిస్టెన్సీ కూడా చాలా థిక్గా ఉంటుంది. మీకు రాసుకున్నా కానీ అంత వెయిట్గా అనిపించదు, స్టిక్కీగా కూడా ఉండదు. చాలా లైట్ వెయిట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఎవరైనా ట్రై చేస్తే. ఇదైతే బాగుంది, నాకు నచ్చింది. నేను ఇది థర్డ్ బాటిల్ నేను వాడటం. ఇంకా నేను తెచ్చి పెట్టేసుకున్నా కూడా కొంచెం కాస్ట్లీ అనిపించింది. 500 రూపీస్ ఉంది ఒకటి డబ్బా. ఓకే, బట్ మనకి బాగా పనిచేస్తుంది కదా, తీసుకోవడంలో తప్పలేదు. మనం ఒక్కలమే కాబట్టి వచ్చింది, బాగానే వచ్చింది. నాకు ఒక డబ్బా వచ్చేసి బాటిల్ వచ్చి 1 మంత్ వచ్చేసింది. బట్ బాగుంది, స్టిక్కీగా కూడా ఉండదు. ట్రై చేయండి. మీకు ఎవరికైనా నచ్చిందని చెప్పండి, కమెంట్స్లో చెప్పండి. నేను ఆ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను మీకు, ఆ ప్రోడక్ట్స్వి. ఓకేనా? అండ్ నేను లాస్ట్కి కోమ్ చేస్తాను. లైట్గా తడి ఉన్నప్పుడు నేను కోమ్ చేసుకొని క్లిప్ పెట్టేసుకుంటా. ఏమన్నా తడి ఏమైనా ఉంటే తల ఆరిపోతుంది. సో ఇదైతే నా ఫైనల్గా ఇలా ఉంటుంది నా హెయిర్ అయితే. కొంచెం లాంగ్ హెయిర్ కాబట్టి ఆడడానికి కొంచెం టైం పడుతుంది. సో ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు అయితే నేను ఒక రోజు ముందే స్నానం చేస్తాను. ఈవినింగ్ ఫంక్షన్ అంటే మార్నింగే చేసేసి హెడ్ బాత్ చేసి పెడితే అది కొంచెం ఇంకా డ్రై అయిపోతుంది ఈవినింగ్ వరకు. అలా ఉంటుంది. ఎక్కువ వరకు అయితే హీట్గా వాడను, ఏం డ్రైయర్లు ఇవైతే యూజ్ చేయను. కెమికల్స్కి ఎంత తక్కువ ఉంటే అంత బాగుంటుంది మన స్కిన్ కానీ హెయిర్ కానీ అని నా ఒపీనియన్. ఇది పర్సనల్గా. కొంతమందికి వాటికి వల్ల షైనీ అవి వస్తుంది, వాళ్ళకి నచ్చింది. నాకు అంత ఏం అవసరం లేదేమో అనిపించిద్ది. మనం అంత పెట్టాల్సిన అవసరం లేదు. కొంచెం న్యాచురల్ ప్రోడక్ట్స్, కొంచెం కెమికల్ తక్కువ ఉండేవి వాడటం బెటర్ అని నా ఫీలింగ్. వాడచ్చు, అది డిపెండ్స్ వాళ్ళ స్కిన్ బట్టి, వాళ్ళ డెర్మటాలజీ చెప్పిన దాన్ని బట్టి వాడచ్చు. మీకు ప్రాబ్లం ఎక్కువ ఏమైనా ఉంటే వాటి త్రూ వాడచ్చు. బట్ అంత ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు అవసరం లేదని నా ఒపీనియన్. నాకేం అంత ప్రాబ్లం లేదా, కొంచెం ఓపెన్ పోర్స్ ఉంటాయి. సో ఫైన్, పర్లేదు, అలా కూడా బాగానే ఉంటాం కదా అనిపించింది. అందుకు నేను ఎక్కువ కెమికల్స్ వాడను. స్పెషల్గా నా స్కిన్కి సెట్ అవ్వవు, సో నేను అందుకు వాడను. సో ఇలా అంతే, క్లిప్ పెట్టేసుకొని ఇలాగే ఉండిపోతాను. ఏ ఫంక్షన్స్ అన్నప్పుడు, హెయిర్ స్టైల్ చేయాలనుకున్నప్పుడు ఎప్పుడో అకేషన్స్కి వాడతాను అంతే. సో మీకు నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.